చూడండి మళ్ళీ ఎకానమీ. ఓకే, మళ్ళీ కూడా ఎకానమీనే. ఎస్ బా ఏం సార్ ఈరోజు మొత్తం ఎకానమీలో పట్టుకొచ్చారు అంటే జాగ్రఫీ వచ్చినోడు హ్యాపీగా ఉన్నారు, ఎస్ఎన్టీ వచ్చినోడు హ్యాపీగా ఉన్నారు, పాలిటీ వచ్చినోడు హ్యాపీగా ఉన్నారు. ఎకానమీని చూసుకోరా, ఎకానమీ ఎగ్జామ్స్ ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే రేపు పొద్దున ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్ అయితే అడగక మానడు కదా. చూద్దాం ఇక ఏంటి హిందూ గ్రోత్ రేట్ అట. బా సరే హిందూ గ్రోత్ రేటు అంటే హిందూలో గ్రోత్ రేటా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రోత్ రేట్ అంటే ఏంటి చూడండి గాయస్, మళ్ళీ మర్చిపోకండి మన తెలుగు ఇంగ్లీష్ రెండు కదా, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో మనకు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ రేట్ అంటే మాట్లాడదాం. ఓకేనా, గ్రోత్ రేట్. యా, గ్రోత్ రేట్ అంటే అర్థం ఏంటంటే వృద్ధి రేట్ అని మనం తెలుగులో అంటామండి. మరి వృద్ధి రేట్ అంటే ఏంటి? ఇగో నేను సింపుల్గా చెప్తున్నా, ఎక్కువగా అస్సలు నేను పాండమోనియంస్కి వెళ్ళను, అంటే లొల్లిలకోను. మ్యాటర్ ఏంటంటే ఈ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ ఎవరంటే మనకి పాలన ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పాలన ఒక పర్సన్ ఈ ఇయర్ 100 బస్తాలు వండించిండు, ఒక బియ్యం బస్తాలు. ఎప్పుడు వండించిండు? 2024లో వండించిండు 100 బస్తాలు. అయితే 2024లో ఇదే పాలు ఏం చేసిండంటే మనకి 110 బస్తాలు వండించిండు. ఓకేనా, తేడా ఎంత? 10. ఇంతకుముందు ఎంత? 100. మొత్తం పర్సంటేజ్ ఎంత? 100%. ఎంత? 10%. ఇది అతని గ్రోత్ రేట్. ఓకేనా, ఇది అతని గ్రోత్ రేట్. వృద్ధి రేట్ అంటే ఏంటంటే ఇది. అయితే ఇక్కడ మనం ఏ వృద్ధి రేట్ మాట్లాడుతున్నాం? హిందూ గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, హిందూ గ్రోత్ రేట్. అసలు హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి? మరి ఇది హిందూ సంబంధించిన ఒక మతపరమైన గ్రోత్ రేటా? అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి ప్రొఫెసర్ కె రాజకృష్ణ అని ఒక ఎకనామిస్ట్, ఒక ఆర్థికవేత్త ఈ పదజాలాన్ని మొదటిసారిగా ప్రయోగించడం జరిగింది. అసలు ఇది ఎప్పుడైతే ఎందుకు ఉంది న్యూస్లో అంటే మన మోదీ గారు దీన్ని క్రిటిసైజ్ చేశారు. హిందూ గ్రోత్ రేట్ అంటే ఏం లేదండి, ఈ ప్రొఫెసర్ రాజకృష్ణ అనే ఒక ఆర్థికవేత్త ఈ పదాన్ని ప్రయోగించిండు. ఈ పదం ఏం చెప్తుందంటే ఒక సంవత్సరంలో యాన్యువల్ గ్రోత్ రేట్ అంట 3.5% దాటిన 5 ఇయర్ ప్లాన్ ఏంటి అంటే 5 సంవత్సరాల్లో మనం పంచవర్ష ప్రణాళికను కూడా జరుపుకున్నాం కదా. ప్లానింగ్ గురించి చెప్తా ఒక్క నిమిషం చెప్తా. అసలు స్టోరీ ఏంటంటే చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. ప్రైమ్ మినిస్టర్ క్రిటిసైజ్డ్ అంటే మన మోదీ అవహేళన చేసిండు. ఎందుకు చేసిండంటే ద ఫ్రేజ్ ఆఫ్ ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ యాజ్ అ కొలోనియల్ అండ్ ద కమ్యూనలైజింగ్ లేబుల్ దట్ అన్ఫేర్లీ టైడ్ ఇండియాస్ పాస్ట్ ఎకనామిక్ స్టాగ్నేషన్ టు హిందూ కల్చర్ అండ్ ఐడెంటిటీ. అంటే ఏంటంటే ఆ హిందూ గ్రోత్ రేట్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో అంటే ఆ సిద్ధాంతాలను వాడుతూ ఒకప్పుడు మనకు కనబడేది. ఈరోజు హిందూ గ్రోత్ రేట్ లాంటి గ్రోత్ రేట్లు మనకి ఏం లేవు. ఈరోజు మనది రాకెట్లో దూసుకెళ్తుంది. మనకి అంతెందుకు మనం ఇప్పుడు EU ఎకనామిక్ యూరోపియన్ యూనియన్తో మనం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కూడా జరుపుకుంటున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్లలో కాంగ్రెస్ పాలన ఉన్న ఈ హిందూ గ్రోత్ రేట్లు ఏంటి అని ఆయన కాస్త వ్యంగ్యంగా అండ్ అదేవిధంగా ఇండియా ఎమర్జ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా, మరి అబౌట్ హిందూ గ్రోత్ రేట్. మరి హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ హిందూ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే ఇది 1991 సంస్కరణలకు ముందు 1950 నుంచి 1980ల మధ్య భారతదేశం అత్యంత తక్కువ జీడిపి వృద్ధి రేట్ని నమోదు చేసిందంట. మరి ఆ నమోదు ఎంత ఉందంటే చెప్పినా కదా ఇప్పుడు మీకు 3.5% అని అట్లా మనకు కనబడ్డది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5 ఇయర్ ప్లాన్. ఓకే, 5 ఇయర్ ప్లాన్. ఓకే, మీకు కానీ 5 ఇయర్ ప్లాన్ మీద చాలా కేవటిక్ మూమెంట్ ఉంది అంటే కింద కామెంట్ చేయండి. 5 ఇయర్ ప్లాన్ అని కామెంట్ చేయండి. దాని మీద సెపరేట్గా నేను వీడియోని చేస్తాను. 5 ఇయర్ ప్లాన్ ప్లస్ బడ్జెట్, నీతి ఆయోగ్, ఇవన్నీ కూడా నేను సెపరేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ 5 ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలి. తెలుగు అయితే పంచవర్ష ప్రణాళికలు అంటారు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనం జరుపుకునే ప్లాన్స్ని 5 ఇయర్ ప్లాన్స్ అంటాం. ఇది మనకి ఎలా కనబడేదండి ఇంతకుముందు? దీనికోసం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాంతంలో ఇప్పుడు ఏదొచ్చిందంటే మన కళ్ళ ముందుకు నీతి ఆయోగ్ రావడం జరిగింది. ఓకేనా, నీతి ఆయోగ్ రావడం జరిగింది. దీన్ని మనకి డిస్మిస్ చేసి PCA మనకి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసేసి ఇప్పుడు మన కళ్ళ ముందుకు నీతి ఆయోగ్ వచ్చింది. మరి ఇక్కడ స్టోరీ ఏంటంటే దీన్ని నేను ఏమంటా అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అంట. దేనిని? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని నేను టాప్ టు బాటమ్ అప్రోచ్ అంట. మరి నీతి ఆయోగ్ నేను ఏమంటా అంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అంట. అంటే ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకదాన్ని నిర్ణయించుకుందో అప్పుడు ఈ కిందున్న 28 రాష్ట్రాలకి దాన్ని బలవంతంగా రుద్దడం జరిగేది. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు కదా, సార్ మాకు మా రాష్ట్రంలో ఇది లేదు, మాకు ఒక కొత్త ఐరన్ ప్లాంట్ కట్టియండి, మా రాష్ట్రంలో రోడ్లు లేవు, కొత్తగా కట్టిండి అంటే మీరు చెప్పింది వినదు కేంద్రం. కేంద్రంకి ఏదైతే మీ రాష్ట్రం సూటబుల్ అనుకుంటుందో అది మాత్రం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కిందున్న రాష్ట్రాలు ఏదైతే కేంద్రానికి సూచిస్తాయో
అప్పుడు ఆ కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ డబ్బుల్ని పంపించడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్ అనే పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆలోచనల ట్యాంక్, ఆలోచనల చెరువు అనే పేరుతో దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇట్లా నీతి ఆయోగ్ అని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కర్త కర్మ క్రియ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇక్కడ స్టేట్స్కి ఎట్లాంటి ఏమంటారు ఎట్లాంటి ప్రాతినిధ్యం లేదు అని ఈ రాష్ట్రాలు గొడవ చేస్తే తర్వాత ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి రాష్ట్రాలకి సమంగా ఇందులో వాళ్ళకి ఏమిస్తారంటే వాళ్ళకి సమానంగా ప్రియారిటీ ఇస్తారు, ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ వ్యవస్థని ప్రతిబింబిస్తుంది మన దేశంలో అంటే సమాఖ్య అనే వ్యవస్థని ప్రతిబింబిస్తుంది. మరి ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని ఫెడరలిజం అంటారు. మరి ఫెడరలిజం అంటే ఏంటంటే నేను మీకు చాలా సార్లు చెప్పిన ఏంటంటే కేంద్రము అండ్ రాష్ట్రాలు అంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ ఈ రెండిటి మధ్య పవర్స్ అనేవి మనకి ఎలా పవర్స్ అనేవి మనకి ఎట్లుండాలంటే డీసెంట్రలైజ్ అయిపోవాలి, అంతే తప్ప సెంట్రలైజ్ అయిపోద్ది ఎప్పుడు కూడా పవర్స్. మరి అట్లా డీసెంట్రలైజ్ అయిపోయే విధానాన్ని మన దేశంలో సమాఖ్య విధానం అంటాం. ఇంకా గట్టి చెప్పాలంటే 1935 గవర్నమెంట్ యాక్ట్ని ఫెడరల్ గవర్నమెంట్ యాక్ట్ కూడా మనం మాట్లాడతాం. అలా ఫెడరలిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ఎన్డీసీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఎన్డీసీ అనేది ఆమోదం తెలుపుతుందో అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయా రాష్ట్రాలకి డబ్బులని కేటాయించడం జరిగేది. కానీ ఇక్కడ ఏంటంటే నీతి ఆయోగ్ డబ్బుల్ని కేటాయించదు. నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాగా అడ్వైస్ని జారీ చేయడం జరుగుతుంది. ఇలా మన దేశంలో 5 year ప్లాన్ అనేది వచ్చింది. ఈ 5 year ప్లాన్ అనే కాంటెక్స్ట్లో అసలు ఇది మన దేశంలో ఎలా వచ్చిందంటే అంతకుముందు మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ బాంబే ప్లాన్ కానీ గాంధీ ప్లాన్ కానీ అదేవిధంగా మనం చూసుకుంటే 1938లో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ప్లానింగ్ కమిటీని కూడా మనకి సిఫార్సు చేయడం జరిగింది. దాని హెడ్గా జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నాడు. ఇది కూడా మీకు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటిది 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఎవరు తీసుకొచ్చారంటే సుభాష్ చంద్రబోస్ గారు తీసుకురావడం జరిగింది. దీనికి హెడ్గా ఎవరు అధ్యక్షత వహించారంటే జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి అధ్యక్షత వహించారు. సో ఇట్లా ఎన్నో రకాలుగా మన కళ్ళ ముందుకు 5 year ప్లాన్స్ని ఇప్పుడు మాట్లాడుకుంటే చాట భారతం ముందు ఉంటుంది, నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేను. ఓకేనా, అలా మన కళ్ళ ముందుకు ఈ 5 year ప్లాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనండి, ఇక నెక్స్ట్ స్టోరీలో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనబడుతుందంటే జీడిపి అనే ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. మన జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని తెలుగులో స్థూల డొమెస్టిక్ అంటే ఏంటి దేశీయ ప్రోడక్ట్ అంటే ఏంటి ఉత్పత్తి. ఇప్పుడు మరి జీడిపి అంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇప్పుడు ఇది ఇండియానండి, ఇది ఇండియా. సో చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్లో. ఈ ఇండియా మొత్తంలో మనకి ఎవరెవరు ఉంటారు? ఇగో ప్లస్ అంటే ఇండియన్స్ అనుకోండి, ప్లస్ అంటే ఇండియన్స్. నెగిటివ్ అంటే ఎవరంటే మనకి ఫారినర్స్ అంటే విదేశీయులు కూడా మన దేశంలో ఉండరా. ఇప్పుడు చూడండి మన దేశంలో ప్లస్ మైనస్. ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళందరూ ఒక ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు మొత్తం సంపాదించిన అంతిమ వస్తు సేవలు నేనేమంటున్నా అంటే ఫైనల్ గూడ్స్ అండ్ కన్సంప్షన్. చూడండి నేను వాడుతున్న పదంలో ప్రతి ఒక్క పదం కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏమంటానంటే ఫైనల్ గూడ్స్ అండ్ కన్జంప్షన్, అంతిమ వస్తు సేవల వినియోగం. ఓకేనా, అంతిమ వస్తు సేవల వినియోగం. సార్ అంతిమ వస్తు సేవల వినియోగం అంటే ఏంటి? మరి ఏంటంటే చెప్తా. అంతిమ వస్తు సేవల వినియోగం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఫినాన్షియల్ ఇయర్లో జనరల్గా మన ఫినాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి April 1 నుంచి March 31 వరకు కదా. ఇప్పుడు ఒక పెన్నును తయారు చేసిన, ఈ పెన్నును తయారు చేసి నా దగ్గర పెట్టుకున్నా, దీన్ని నేను అమ్మలేదు. ఇది అంతిమంగా వస్తు సేవల వినియోగం జరగలేదు, దీన్ని జీడిపిలో లెక్కించకూడదు అన్నట్లుగా. ఏదైతే అమ్ముడు మన చేతికి నెట్ క్యాష్ వస్తాయి కదా, దాన్ని మొత్తాన్ని ఇక్కడ నేను అంతిమ వస్తు సేవల వినియోగం అంటున్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ కానీ వీళ్ళందరూ సంపాదించిన ఆ పైసల్నే, మన భాషలో చెప్పాలంటే ఆ డబ్బుల్నే ఇగో మనం జీడిపి అంటున్నాం. క్లియరా ఈ కాన్సెప్ట్? జీడిపి. ఇప్పుడు ఈ సంవత్సరం మనం జీడిపి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఇప్పుడు ఎంత మనం చూసుకుంటే $3 trillion వరకు మనం అచీవ్ చేస్తామని మాట్లాడుకుంటున్నాం. 2047కి 30 వరకు వెళ్దామని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మన భాషలో చెప్పాలంటే 294 లక్షల కోట్ల వరకు ఇప్పుడు మన జీడిపి కనబడుతుంది. అయితే 294 లక్షల కోట్లని అంత పెద్ద పదాలు నేను వాడను. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఈ సంవత్సరం ఈ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ మొత్తం ₹100 సంపాదించారండి. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేశారంటే ₹100 బదులు వీళ్ళు ₹101 సంపాదించారు. తేడా ఎంత? 1. ఈ 1%
ఇది మన జీడిపి గ్రోత్ రేట్ అంటాం. దీన్ని మనం గ్రోత్ రేట్ అంటాం. అర్థమైందా మీకు? గ్రోత్ రేట్ అంటే ఏంటో అర్థమైంది, అదేవిధంగా జీడిపి అంటే ఏంటో అర్థమైంది. మరి ఆ గ్రోత్ రేట్ ఎట్లుంటుందంటే ఈ సంవత్సరం 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ 103.5 అంటే ఇగో 3.5% మన గ్రోత్ రేట్ వచ్చింది. ఇట్లా ఏ ఇయర్ అయితే ఈ 3.5% గ్రోత్ రేట్ని అచీవ్ చేసిందో దాన్నే ప్రొఫెసర్ రాజకృష్ణ హిందూ గ్రోత్ రేట్ అన్నాడు. హిందువుల గ్రోత్ రేట్ కాదు, హిందుస్థాన్ అంటే ఏంటి, భారతదేశం కదా, ఇది భారత గ్రోత్ రేట్, ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఆయన పలకడం జరిగింది. అరే అది రాతి యుగం నాటి గ్రోత్ రేట్ రా, ఇప్పుడు వేరు, ఇప్పుడు మారింది. మరి ఏం మారింది ఇప్పుడు, అసలు ఏం మారింది ఇప్పుడు అంటే చెప్తా. ఎప్పుడు మనకి మార్పులు జరిగినాయి మన దేశంలో చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అనేది మనకి మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెజల్యూషన్ 1948లో వచ్చింది. ఏంటి తెలుగులో అయితే పారిశ్రామిక తీర్మానం. చూడండి గాయస్, ఈ క్వశ్చన్ SIPCలో, గ్రూప్ 1లో, UPSCలో ఇవి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. ఓకే, నెక్స్ట్ 1956లో మరొక పారిశ్రామిక తీర్మానం వచ్చింది. ఈ పారిశ్రామిక తీర్మానాన్ని మనం ఏమంటామంటే పరిశ్రమల రాజ్యాంగం అంటాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటాం. పరిశ్రమల రాజ్యాంగం, ఓకేనా, పరిశ్రమల రాజ్యాంగం అంటాం. ఓకే, దీని ప్రకారంగా గవర్నమెంట్ వ్యవస్థల్ని మనం షెడ్యూల్ 1, షెడ్యూల్ B, షెడ్యూల్ Cగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ 1లో మొత్తం కూడా గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి. షెడ్యూల్ 2లో ఏమంటాయంటే మనకి మిక్స్డ్ కంపెనీలు ఉంటాయి, ఓకేనా. షెడ్యూల్ 3 ఏమంటాయంటే మనకి ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, ఓకేనా. ఇది మళ్ళీ సెపరేట్ అండి, ఇది మనకి ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇక ఈ కాకుండా మనకి 1991 ఏం జరిగింది, ఒక గ్రేటెస్ట్ చేంజ్ జరిగింది. ఏం చేంజ్ జరిగిందంటే 1991లో మనకి LPG రీఫార్మ్స్ వచ్చినాయండి. ఎల్పిజి అంటే ఏంటి, మనకి లిబరలైజేషన్. మరి ఏంటి ఆ లిబరలైజేషన్ దేంట్లో వచ్చింది? నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రైవేటైజేషన్, మరి దేంట్లో వచ్చింది? నెక్స్ట్ మనం చూసుకుంటే గ్లోబలైజేషన్. మరి గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మరి ఈ కాన్సెప్ట్ ఏంటి? మరి ప్రైవేటైజేషన్, లిబరేషన్ అంటే సరళీకరణ, ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబల్ అంటే ప్రపంచీకరణ. మరి ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు మనం చూసుకుంటే మన దేశంలో ఈ లైసెన్స్ రాజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉండేదండి. లైసెన్స్ రాజ్ అంటే ఏంటంటే మీరు ఒక కంపెనీ పెట్టాలంటే మీరు సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకుంటే మీరు ఫినాన్స్ మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి సంతకాలు పట్టుకొచ్చుకోవాలి. అది రియల్ టైంలో పాసిబుల్ అవుతుందా? కాదు కదా. మరి అందుకే తెలంగాణ దాంట్లో అయితే 30 రోజుల లోపల గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వకుండా మీరే పెట్టేసుకోండి. టీ హబ్ కానీ, తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, 30 రోజులలో మీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు పర్మిషన్ వచ్చినట్టే. ఇట్లుండాలి. ఇట్లుంటే ఏమైంది, పెట్టుబడులు పెడతానికి చాలామంది ముందుకు వస్తారు, పనిచేయడానికి చాలామంది ముందుకు వస్తారు, అప్పుడు దేశం కూడా గ్రో అవుతుంది. అది ఎందుకు సార్ ఈ స్ట్రిక్ట్నెస్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఒకడు గట్లనే వ్యాపారం చేస్తాను వచ్చి 200 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించి ఆ భయం మన లోపల ఉంది. మళ్ళీ కొత్తడు వస్తాడు, అమ్మాయి వస్తాడు, మళ్ళీ దేశాన్ని ఆక్యుపై చేస్తాడు, ఈ భయం ఉంది. ఈ భయం వల్ల మన లైసెన్స్ రాజ్ని అంత స్ట్రిక్ట్గా తీసుకొచ్చి 1991లో ఈ లైసెన్స్ రాజ్ తీసేస్తున్నాం. ఎందుకు తీసేస్తున్నాం అంటే ఈ టైంలో మన PM ఎవరంటే PV నరసింహారావు, ఓకేనా. ఎవరు? ద గ్రేట్ PV నరసింహారావు. మరి మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఓకేనా. మన ఎక్స్ PM మన్మోహన్ సింగ్ గారు, మచ్చలేని రాజకీయ నాయకుడు అని మనం మాట్లాడుకోవచ్చు. ద గ్రేట్ పర్సనాలిటీ MG నారాయణ గారిని కూడా తినే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అది వెరీ రీసెంట్గా VBG రామ్జీగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇది మన కళ్ళ ముందు తీసుకొచ్చి ఇంతకుముందు మనకి ఫెరా అని ఒక యాక్ట్ ఉండేది, ఓకేనా. ఫెరా అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేసే యాక్ట్. తర్వాత దీని కింద మనకి ఫెమా యాక్ట్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఫెమాకి మధ్య చాలా ఇన్ డీటెయిల్ అని మీతో మాట్లాడినా. ఫెరా అంటే ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్, ఫెమా అంటే ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇంతకుముందు ఏంటంటే మన దేశంలో ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం. ఎక్స్చేంజ్ అంటే మార్చడమే కదా. మరి దేన్ని మార్చాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ని మార్చాలి. మరి విదేశీ మారక ద్రవ్యం. మరి విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్ని డాలర్తోనో కొనాలి, యోన్ని ఎంతనో కొనాలి, యూరోతోనో కొనాలి, గట్లా అన్నట్లుగా. సో ఇది మన దేశానికి ఎంత కావాలో దాన్ని ముందే రెగ్యులేట్ చేసేటోళ్ళు, ఇండివిజువల్కి ఇష్టోళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంతనైనా తీసుకురండి, మన దేశం దాన్ని మేనేజ్ చేస్తుంది. ఎవరికి పడితే మనకి ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాం మనం, ఓకేనా. అయితే నేను మిమ్మల్ని ఏమడుతున్నానంటే ఈ రెండు ఏ సంవత్సరాల్లో వచ్చాయి చెప్పండి బుజ్జికన్నులు, చెప్పండి మీరే ఇక. సో ఈ 1991 తర్వాత మొత్తం సినారియో మొత్తం మారిపోయింది అని మన మోదీ గారు ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది, ఓకేనా. దీని ద్వారా రూపొందించబడిందే ఆర్థికవేత్త ప్రొఫెసర్ కె రాజకృష్ణ గారు, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక ఎకనామిస్ట్. ఇతను 1970లో చివరగా 1978 సాధారణంగా చూసుకుంటే ఈయన ఈ పదాన్ని ప్రయోగించడం జరిగింది, ఓకేనా. ఎస్, ఇక్కడ నేను మీకు అన్ని ఇంగ్లీష్లో తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఇది నా ఓన్ నోట్స్లోకి వెళ్ళి మీకు ఇచ్చింది. ఇక్కడ చూస్తే
ప్రొఫెసర్ రాజకృష్ణ పేర్కొన్న హిందూ గ్రోత్ రేట్ని ఏ ప్రణాళిక అంటే ఏ పంచవర్ష ప్రణాళిక ఏ 5 ఇయర్ ప్లాన్ దాన్ని ఓవర్కమ్ చేసిందంటే 6th 5 ఇయర్ ప్లాన్ దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. ఏ ప్లాన్ చేయడం జరిగింది? 6th 5 ఇయర్ ప్లాన్ దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు మీ ఎగ్జామ్లో అడిగిండు లెక్కనే లేదండి. ఇది ఏ పంచవర్ష ప్రణాళిక దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది? 6వ పంచవర్ష ప్రణాళిక దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా 1,00,000 కోట్లు దాటిన ప్రణాళిక కూడా అదేనండి. ఓకేనా? ఇప్పుడు మీరు 5 ఇయర్ ప్లాన్స్ ఎట్లా అంటే ఒక 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ వేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ వేసుకుంటారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ వేసుకుంటారు. ఈ ప్లాన్ మొత్తంలో మీకు ఎంతైతే ఆదాయం రావాలో మీరు ముందే డిసైడ్ అయిపోతారు. దాన్ని మనం ఏమంటామంటే గ్రోత్ రేట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మన గ్రోత్ రేటు ఒక 2% రావాలరా అనుకుంటే దానికంటే ఎక్కువ వస్తే ఆ ప్లాన్ సక్సెస్ అయినట్లుగా, తక్కువ వస్తే ఆ ప్లాన్ ఫ్లాప్ అయినట్లుగా. అట్లా అట్టర్ ఫ్లాప్ అయిన ప్లాన్లు, హిట్ అయిన ప్లాన్లు, వీటిని కూడా ఎగ్జామ్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టాచ్యుటరీ బాడీ, దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే 5 ఇయర్ ప్లాన్ అనేది దానికంటూ రాజ్యాంగంలో ఏ చట్టం ఏ ఆర్టికల్ లేదు, దానికంటూ ఏ చట్టం కూడా లేదు. దిస్ ఇస్ నాట్ అ స్టాచ్యుటరీ బాడీ, దిస్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక స్పెషల్ ఎక్స్ట్రా అడ్వైజరీ ప్రకారంగా మన దేశంలో ఏర్పడ్డదే ఈ 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళిక అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1950 మార్చి 15 ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా? దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటో తెలీదు. ఎక్స్ అఫిషియో అంటే ఏం లేదండి, ఒక పదవి మీకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఇతనికి పిఎం అయింది అనుకోండి, ఇతను ఎక్స్ అఫిషియోగా అంటే పిఎం పోస్ట్లో ఉన్న ఎవడైనా కూడా ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా బిహేవ్ చేయొచ్చు. ఓకేనా? దాన్నే ఎక్స్ అఫిషియో అంటారు. ఇక వైస్ చైర్మన్ చూసుకుంటే జనరల్గా క్యాబినెట్ మినిస్టర్లోనే ఏదో ఒక మినిస్టర్ దీనికి అలోకేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా మీరు ఇక్కడ దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇదంతా అదేనండి. మన ఫీచర్స్ ఏంటి అంటే చెప్పినా కదా, 3.5% కంటే తక్కువ ఏ ప్లాన్ అయితే నమోదు చేస్తున్నా ఆ ప్లాన్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో లైసెన్స్ రాజ్ని మనం తీసేసినాం. తర్వాత స్టెబిలిటీ అక్రాస్ ద షాక్స్ అండ్ రెజిమ్స్, అవన్నిటిలో మనం గ్రోత్ రేట్ సాధించినాం. లో అండ్ పర్సెంటేజ్ జీడిపి రేట్. తర్వాత మెల్లమెల్లగా మన గ్రోత్ రేట్ పెరిగిందని చెప్తున్నాం. ఓకేనా? మిక్స్డ్ బట్ స్టేట్ లెడ్ ఎకానమిక్ సిస్టమ్, అంటే మనది మిశ్రమ ఎకానమిక్ సిస్టమ్ని మనం ఫాలో అయినాం. కాంట్రాస్ట్ ఈస్ట్ ఏషియన్ మిరాకల్ ఎకానమిక్స్, అంటే ఈస్ట్ ఏషియన్ దేశంలో మనం చూసుకుంటే మనకి జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ రాక్ సాలిడ్ స్పీడ్తో చూడండి వాళ్ళ గ్రోత్ రేట్లు 7 to 10% ముందుకెళ్ళిన ఇండియా గదే 3 కంటే తక్కువ ఉందని మాట్లాడుకుంటాం. అందుకే మిరాకిల్ ఎకానమిక్స్లో మధ్యలో మనం ఇంకా చిట్టు ప్లేస్లో ఉన్నామని చెప్తున్నాం. తర్వాత చూసుకుంటే 1991లో మనం చూసుకుంటే ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి. ఇదంతా నేను ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా నేను చెప్పలేదు కాదు, కొత్తగా నేను చెప్పలేదు, ఉన్నది చెప్పిన. ఇగో ఇది మాత్రం 100కి 200% మీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అండి. ఓకేనా? ఇక్కడ నేను ప్రతి 5 ఇయర్ ప్లాన్ని ఇక్కడ నేను మీకు నోట్ చేయడం జరిగింది. పెద్ద కష్టమేం కాదు. చరిత్రలో చూసుకుంటే మొత్తం మనకి 12 పంచవర్ష ప్రణాళికలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఏ పంచవర్ష ప్రణాళిక ఎంత గ్రోత్ రేట్ని పెట్టుకుంటే ఎంత గ్రోత్ రేట్ అచీవ్ చేసిందో ఒకటి క్వశ్చన్ అడుగుతారు మనని. ఏ పంచవర్ష ప్రణాళిక ఏ థీమ్తో ముందుకు వచ్చిందన్న క్వశ్చన్ అడుగుతారు మనని. ఏ పంచవర్ష ప్రణాళికకి ఎవరు చైర్మన్గా వహించారు, ఎవరు డిప్యూటీ చైర్మన్గా వహించారు, ఆ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనాను ఫాలో అయింది. ఇట్లాంటి క్వశ్చన్ చూడండి. మన క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతాయంటే నేను మరీ మంచిగా చెప్తున్నా, వినండి. ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు నేను చెప్తున్న పాయింట్స్ని నీట్గా నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ ఎట్లా పడుతుంది చెప్తున్నా నేను. క్వశ్చన్స్ మీరు ఎంత చదివినా కూడా క్వశ్చన్ చేయకపోతే మాత్రం మీరు ఎందుకు పనికి రావట్లేదు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన టార్గెట్ ఒక జాబ్, ఒక ఉద్యోగం వస్తే మన జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్ చాలా ఇవన్నీ చేంజ్ అవుతుంది. జాగ్రత్త అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఒక 5 ఇయర్ ప్లాన్ ఉందండి. ఒక 5 ఇయర్ ప్లాన్ ఉంది. ఈ 5 ఇయర్ ప్లాన్ మీద నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 5 ఇయర్ ప్లాన్కి ఎంత గ్రోత్ రేట్ పెట్టుకుంది, ఎంత వృద్ధి రేట్ని పెట్టుకుంది, ఆ వృద్ధి రేటుకి ఎంత వృద్ధి రేట్ని అచీవ్ చేసింది. నెక్స్ట్ ఆ 5 ఇయర్ ప్లాన్ యొక్క దాని లక్ష్యం ఏంటి. ఓకేనా? ఆ 5 ఇయర్ ఆ టైంలో ఉన్న దాని వైస్ చైర్మన్ ఎవరు. ఓకేనా? దాని వైస్ చైర్మన్ ఎవరు. ఓకే, ఆ 5 ఇయర్ ప్లాన్ ఎవరి స్ట్రాటజీ అంటే ఎవరి నమూనాని ఫాలో అయింది. ఇగో ఈ క్వశ్చన్స్ రేపు పొద్దున మన ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకేనా? దాని గ్రోత్ రేట్ ఏంటి, దాని ఏమేంటి, ఇదేంటి. ఇప్పుడు చెప్తున్నా, మన దేశం స్వాతంత్రం వచ్చాక ఈ 1947లో అసలు మనకి ఏమేముంటుంది, మన లక్ష్యం ఏముంటుంది. ఇప్పుడు మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కొత్తగా పెళ్ళైంది అనుకోండి. కొత్తగా పెళ్ళైపోయినాక మీరు వేరు కాపురం పెట్టిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాథమిక అవసరం ఏముంటుంది, ఫుడ్డే కదా. చూడండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాథమిక అవసరం ఏంటి? ఫుడ్. లేదా మీకు జాబ్ వచ్చింది ఒక 50,000 సాలరీ మీకు, ఓకేనా? 50,000 సాలరీ మీకు వస్తుంది. మీరే రేపు పొద్దున్న ఎస్ఐ అయ్యారు లేదా కానిస్టేబుల్ అయ్యారు, 50,000 సాలరీ వచ్చింది. కానిస్టేబుల్కి అంత రాదు, ఎస్ఐకి వస్తుంది అనుకోండి. ఎస్, మంచి ఫుడ్ తీసుకుంటాం, ఫిక్స్ అయిపోతాం. మంచి ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి జిమ్, ఇవన్నీ మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మీరేంటి? లగ్జరీ కోరుకోరా? మంచి బట్టలు, మంచి క్లాస్ కొనుక్కుంటారు. అదేవిధంగా ఒక బుల్లెట్ బైక్ కొనుక్కుంటారు, ఓకేనా? ఒక బుల్లెట్ బైక్ కొనుక్కుంటారు. ఓకే, నెక్స్ట్ బుల్లెట్ బైక్ వచ్చింది, మంచి బట్టలు వచ్చినాయి, మంచి ఫుడ్, మంచి ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఏం కోరుకుంటారు? మంచి ఇల్లు అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మంచి స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఆ ఇంట్లో మంచి ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటారు. ఇక తర్వాత మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మీకు ఇల్లు, ఫుడ్ వచ్చింది, క్లాస్ బుల్లెట్ బైక్ వచ్చింది, మీకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి ఇల్లు కూడా మీకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఉన్న పలంగా ఇక్కడ ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే మీకు జాబ్ ఉంది కదా, మీరు మంచి ఈఎంఐలు తీసుకుంటారు, ఓకేనా? మీరు మంచి ఈఎంఐలు తీసుకుంటారు. సడన్గా ఏమవుతుందంటే మీ ఇంట్లో మీ తాతయ్యకో లేదా మీ నాన్నగారికో మీ అమ్మగారికో క్యాన్సర్ ఇష్యూనో లేకపోతే ఇంకేదో ఇష్యూ వచ్చింది, ఉన్న డబ్బులు మొత్తం మీరు వాళ్ళ మీద పెట్టేసారు. అప్పుడు మీకు ఏమైంది? ఎకానామిక్ క్రైసిస్ వచ్చేసినాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇగో ఈ ఇంటిని వీళ్ళకే అమ్మేసుకుంటారు, ఈ బుల్లెట్ బైక్ని వీళ్ళకే అమ్మేస్తారు. ఇక ఇప్పుడు ఫుడ్ బెడ్ మీరు ఏం చూడరు. ఇక అరే దేవుడా మళ్ళీ బతికితే బాగుండరా అని సిచ్యువేషన్కి మీరు వస్తారు, ఓకేనా? అట్లా క్రైసిస్ వస్తుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, మరి నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ ఒక్కరితో అవుతారా? మీరు మెల్లగా రియల్ ఎస్టేట్ దందాలోకి మీరు వచ్చేస్తారు, ఓకేనా? ఇప్పటిదాకా మీరు ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయరు, మరి ఇంకేదో మీకు ఇప్పటిదాకా మీరు చాలా అంటే చాలా లోన్లీగా ఉన్నారు, ఒక్కరే ఉన్నారు, మీ డబ్బులను దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు మీ డబ్బులు ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు బినామీలను పెట్టుకుంటారు, ఓకేనా? మీరు బినామీలను పెట్టుకుంటారు అంటే ఏంటి? 1991 ఎల్పిజి రీఫార్మ్స్ ఏం చెప్తున్నాయి? మనం లిబరల్ అయిపోయినాం అంటే ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నాం, ప్రైవేటైజేషన్ అయిపోయినాం, గవర్నమెంట్ కంపెనీలు మొత్తం ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం, ఓకేనా? డిస్ఇన్వెస్ట్మెంట్. కేసీఆర్ తాత కోకాపేటలో ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు తీసుకెళ్ళిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బంగారాలు అన్ని బ్యాంకులు తీసుకుంటున్నాయి. మొన్నటిదాకా 80,000 ఉన్న బంగారం ఇప్పుడు 2 లక్షలకు వచ్చింది. ఇవే, ఓకేనా? మరి గ్లోబలైజేషన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, అమెజాన్ కొంటలేరా? అక్కడెక్కడో ఉన్న యాపిల్ ఫోన్లు ఇక్కడికి వస్తున్నాయి. గ్లోబలైజేషన్ అయిందా లేదా? ఒకట్లా, ఓకేనా? ఎస్. సో మీరు ఇప్పుడు బినామీలు మెయింటైన్ చేస్తారు, మీకు ఉన్న పైసలు సరిపోక వేరే దగ్గర పెట్టేసుకుంటారు మీరు. ఇక అంటే గిట్లు ఎట్లయితే మీరు అచీవ్ చేస్తుర్రో తర్వాత మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇదంతా కాన్సెప్ట్ మన దేశం కూడా చేసింది. వీటి మీద క్వశ్చన్స్ పడతాయి, ఓకేనా? వీటి మీద క్వశ్చన్స్ పడతాయి. ఎట్లా అంటే మన దేశం ఎట్లా చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడానికి తిండికి ట్రై చేసింది, అగ్రికల్చర్ గురించి చూసుకుంది, ఓకేనా? అగ్రికల్చర్ సెట్ అయిందిరా దేవుడు అనుకున్న వెంటనే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టింది. ఆ కాంటెక్స్ట్లో మీరు చూసుకుంటే మీకు రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం కానీ, అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం కానీ, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం కానీ, ఆ తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం కానీ, ఇలా ఎన్ని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ మన కళ్ళ ముందు తీసుకొచ్చింది అట్లా అన్నట్లుగా, ఓకేనా? అట్లా మన కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. ఇది మాత్రం రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ మనకి 1951 నుంచి 56 వరకు జరిగింది. అంటే మంచిగా ఇక్కడ 5 ఇయర్స్ని మనం ఫినిష్ చేసుకున్నాం, ఓకేనా? ఈ టైంలో మనకి ప్రాథమికంగా అవసరం ఏంటిది? తిండి తినడమే కదా. అందుకే ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్. అరే దేవుడా ఫుడ్ ఉంటే చాలా దేవుడా అనుకున్నాం. కూడు గూడు గుడ్డ అంటే షెల్టరు, క్లాత్స్, ఫుడ్. ఓకే, సూపర్ సక్సెస్ అయినాం. ఎంత సక్సెస్ అయినాం తెలుసా? మనం గోల్గా ఇది మొదటి 5 ఇయర్ ప్లాన్, ఓకేనా? ఇది కరెక్ట్గా 5 సంవత్సరాలు గడిపింది. ఇది నా చేతి రాత అంటే మీకు అర్థం కాదని ఉద్దేశంతో నేను ఇక్కడ దీన్ని చేయడం జరిగింది. ఓకే, ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో ఓకే సారీ, ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో తీసుకొచ్చా. సో మనం మొదట ఎంత అనుకున్నాం తెలుసా? 2.1 గ్రోత్ రేట్ అనుకుంటే మనం 3.6 గ్రోత్ రేట్ సాధించినాం, ఓకేనా? ఎస్, ఇక్కడ మనం ఎంత అనుకున్నాం? జస్ట్ 2.1 అనుకుంటే 3.6 గ్రోత్ రేట్ సాధించినాం. 2.1 గ్రోత్ రేట్ అనుకుంటే 3.6 గ్రోత్ రేట్ సాధించడం అంటే విజయమా కాదా? దారుణమైన విజయం, అది సూపర్ సక్సెస్. ఆ కిక్కుతోనే మనం ఏం చేసినామంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చినాం. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మనకి మంచిగా పర్ఫెక్ట్గా 5 సంవత్సరాలు కొనసాగింది, ఓకేనా? 1956 నుంచి 1961 వరకు జరిగింది. దీంట్లో మొత్తంలో మనం మూడు ఇనుముకు కర్మాగారాలు స్టార్ట్ చేసినాం. నేను మీకు ఒక చిన్న కోడ్ ఇస్తా. ఆ 3 ఇనుముకు కర్మాగారాలకి నేను ఒక చిన్న కోడ్ ఇస్తా. మీకు బిరుదు అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. బిరుదు అంటే ఏంటి తెలుసా? బి అంటే బిలాయి, రు అంటే రూర్కెలా, దు అంటే దుర్గాపూర్. ఈ 3 ఇనుము ఉక్కు కర్మాగారాల్ని మనం ఎస్టాబ్లిష్
చేసినాం. ఓకేనా? బిరుదు, ఎవరి బిరుదు? రజనీకాంత్ బిరుదు. ఓకేనా? రజనీకాంత్ బిరుదు. ఓకేనా? ఈ బిలాయిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే రష్యన్ సపోర్ట్ చేసిర్రు. మరి ఈ రూర్కెల్ని ఎవరు సపోర్ట్ చేసిర్రు అంటే జర్మన్ సపోర్ట్ చేసిర్రు. మరి నీలో మనం చూసుకుంటే నీ ప్లస్ ఈ వస్తుందా? ఈ అంటే ఇంగ్లాండ్ అనుకోండి కాసేపు. ఈ దుర్గాపూర్ని ఎవరు సపోర్ట్ చేశారంటే ఇంగ్లాండ్ సపోర్ట్ అంటే ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ మనకి ఇచ్చింది. ఇప్పుడు రష్యా మనకి బ్రహ్మోస్ టెక్నాలజీ ఇస్తే మన ఫిలిప్పీన్స్ కమ్ముకున్నాం కదా, అవి అట్లా. ఇది రేపు పొద్దున మీకు ఎగ్జామ్స్లో పడే క్వశ్చన్ అండి. మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా పడతాయి అంటే ఇప్పుడు చూడండి, ఇగో ఇది మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ మీకు. చూడండి, మోస్ట్ ఫేమస్ క్వశ్చన్. మీ ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే ఇగో ఇట్లా ఇస్తారండి, బిలాయి, దుర్గాపూర్, అదేవిధంగా రూర్కెలా ఇచ్చేసి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది చూసుకుంటే ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ ఏమిస్తారంటే ఇంగ్లాండ్ కానీ, ఇక్కడ ఏమిస్తారంటే జర్మనీ కానీ, ఇక్కడ ఏమిస్తారంటే రష్యా కానీ. ఇక మ్యాచ్ చేయండి అంటాడు. ఓకేనా? బిలాయికి రష్యా, దుర్గాపూర్కి మనం చూసుకుంటే బిరుదు కదా, ఎస్, ఇది మనకి జర్మనీ, ఇది ఇంగ్లాండ్కి. ఇట్లా మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే అదే మనం ఇండస్ట్రీస్ని మనం ఫుల్ ఆఫ్గా ప్రమోట్ చేసినాం. మరి ఇండస్ట్రీలో చూసుకుంటే మనకు చూడండి, మనం 4.5 గ్రోత్ రేట్ అనుకుంటే మనం 4.1నే అచీవ్ చేసినాం. అంటే కొంచెం తగ్గింది, బట్ అంత అటర్ ఫ్లాప్ ఏం కాదు. కొన్నిసార్లు అనుకుంటాం డబ్బులు తగ్గొచ్చు కదా, 4.1 వచ్చింది. ఇక నెక్స్ట్ చూడండి, ఇగో 1961 నుంచి 66 వరకు దీన్ని, ఇది కూడా మంచిగా మనకి 5 ఇయర్స్ గడిచిపోయింది. 5 ఇయర్ గడిచిపోయింది. కానీ మనం 5.6 గ్రోత్ రేట్ అనుకుంటే 2.8 వచ్చింది. 5.6 గ్రోత్ రేట్ అనుకుంటే 2.8 వచ్చింది. అరే 5.6 అనుకుంటే 2.8 ఎందుకు వచ్చింది తక్కువ? ఎందుకు 1962లో ఏం జరిగింది? 1962లో ఇండో చైనా వార్ జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పిన, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏది మీకు, ఇక్కడ బండిగోల దగ్గర మీ ఇంట్లో ఎవరికన్నా ఏమైనా వచ్చిందనుకో, క్రైసిస్ అయిందనుకో, మీ ఇంట్లో మమ్మీకో డాడీకో ఎవరికో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, ఉన్న డబ్బులు మొత్తం అమ్ముకోవాలి. ఇది ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ చైనాతో యుద్ధం వచ్చింది. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆకస్మికంగా చనిపోయిండు. ఓకే, అదేవిధంగా మళ్ళీ మనకి 3 ప్రైమ్ మినిస్టర్ మారుతారు. రాజకీయ అస్థిరత, అన్సర్టనిటీ, పాకిస్తాన్, అరే ఇదేరా బెటర్ టైం, కాల్చండ్రా, తష్కండ్ ఒప్పందాలకు ఎర్రు, మరి అది పోయింది. అట్లా అయిపోయింది. ఇగో ఇండస్ట్రియల్ గ్రోత్ అనుకున్నాను ఇప్పుడు. అరే తినడానికి తిండి ఉంటే చాలరా భయ్, అనే సిచ్యువేషన్కి వచ్చినాం మనం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ చూడండి. 5 ఇయర్ ప్లాన్ చూడండి, 1960 నుంచి 74 వరకు కదా. ఇగో 70, 71, 72, 73, 74. ఇది కూడా మనకి చక్కగా 5 ఇయర్స్ ఫినిష్ చేసుకుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇక ఇండస్ట్రీస్ ఏమన్నా మాట్లాడుతున్నాం, సెల్ఫ్ రిలయన్స్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడితే బాగుంటుంది అనుకున్నాం. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ ఏం జరిగింది, ఈ 66 నుంచి 69 వరకు ప్లానింగ్ గ్యాప్ వచ్చిందా? మనం ఇట్లాంటి ప్లానింగ్ చేసుకోలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకేనా? అదే ప్లానింగ్ గ్యాప్ వచ్చింది. ఈ ప్లానింగ్ గ్యాప్లో మనం ఏం చేసినామంటే యాన్యువల్ ప్లాన్స్ వేసుకున్నాం. అందుకే దీన్ని ఇక్కడ వార్షిక ప్రణాళికలు లేదా పిగ్మీ ప్రణాళికలు. పిగ్మీలు అంటే ఎవరు? పుట్టోళ్ళు, చిన్నగా ఉంటారు కదా. అంటే సంవత్సరానికి మనం ప్లానింగ్ చేసుకున్నాం. ఇది ఎవరు మనకి చెప్పారంటే అశోక్ అనే పర్సన్ మనకి దీన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ మొదటి 5 ఇయర్ ప్లాన్కి అండ్ ఇక్కడ మీకు అందరికి ఎట్లా అడుగుతారంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ ఎవరిది అంటే ఎవరి వ్యూహాన్ని మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఓకేనా? తర్వాత దీనికి వైస్ చైర్మన్ ఎవరు, ఇది లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఎస్. నెక్స్ట్ 5th 5 ఇయర్ ప్లాన్, ఇది కూడా చూడండి మనకి 74లో వచ్చింది కదా, 75, 76, 77, 78, 79. ఇది కూడా మనకి ఇది కూడా మనకి 5 ఇయర్గా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం రిమూవల్ ఆఫ్ ది పావర్టీని మొత్తాన్ని మనం ఇరాడికేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ 6th 5 ఇయర్ ప్లాన్ చూడండి, ఇది కూడా మనకి 5 ఇయర్స్ గడిచిపోయింది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం కేటాయించడం జరిగింది. ఓకేనండి, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ మన 7th 5 ఇయర్ ప్లాన్, ఇది 1985 వచ్చింది. ఇక్కడ మనం మోడర్నైజ్ చేసేసినాం, మొత్తం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తీసుకొచ్చినాం. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లానింగ్ గ్యాప్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడండి మనకి 94, 74, 78 యా. సో ఇక్కడ ఒక స్మాల్ ఎర్రర్ వచ్చిందండి. ఓకే రిమూవ్ అండి. ఇక్కడ మళ్ళీ మనకి ఒక ప్లానింగ్ గ్యాప్ వచ్చింది. ఎందుకు ప్లానింగ్ గ్యాప్ వచ్చిందంటే ఆ 90 నుంచి 91 మధ్యలో ఏం జరిగిందంటే మనకి రాజీవ్ గాంధీ చనిపోవడం కానీ, అదేవిధంగా ఇద్దరు ప్రధానమంత్రులు చేంజ్ అవ్వడం కానీ, మళ్ళీ ఎలక్షన్స్ రావడం కానీ, మళ్ళీ పివి నరసింహారావు గారు రావడం కానీ, ఇలా మొత్తంగా మనకి డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఇక ఆధారం చూసుకుంటే మళ్ళీ మనకి
1997 నుంచి 2002 వరకు ఇక్కడ మొత్తం కూడా రూరల్ డెవలప్మెంట్ మనం ఫోకస్ చేసినాం. ఇక 2002 నుంచి 2007, 2007 నుంచి 2012, 2012 నుంచి 2017 ఇలా మొత్తంగా మన కళ్ళ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ మనకి అక్కడ ప్లానింగ్ ఎందుకు డిస్టర్బ్ వస్తుందని మన క్వశ్చన్ అడుగుతారు. ఇక దాని తర్వాత ఏ ప్లాన్ ఎవరి స్ట్రాటజీ ఫాలో అయింది, ఏ ప్లాన్ వైస్ చైర్మన్ ఎవరు, ఇది మన క్వశ్చన్ పడుతుంది. ఎవరి స్ట్రాటజీ ఫాలో అయిందంటే ఫస్ట్ ప్లాన్ మనకి హరడ్ అండ్ డోమర్ యొక్క స్ట్రాటజీ ఫాలో అయింది. హరడ్ అండ్ డోమర్ మరి ఏం చెప్తారు? హరడ్ అండ్ డోమర్ ఏం చెప్తారంటే తక్కువ ఇన్పుట్తోని ఎక్కువ అవుట్పుట్ని అచీవ్ చేయాలని చెప్తుంది. అంటే తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ అవుట్పుట్ని తీసుకురావాలి. మరి ఈ టైంలో వైస్ చైర్మన్ ఎవరంటే గుల్జారీలాల్ నందా. ఓకేనా? మన చైర్మన్ ఎవరు జనరల్గా పిఎం అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లాన్ ఎవరిదంటే ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. అతన్ని మనం మన దేశపు ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అతని బర్త్డే డెత్ డే రెండో ఒక రోజు June 29 నాడు దాన్ని మనం మన దేశం యొక్క స్టాటిస్టిక్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా? సో దీని వైస్ చైర్మన్ ఎవరంటే విటి కృష్ణమాచారి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రాటజీ ఎవరంటే అశోక్ మెహతా అండ్ పీతాంబర్ పంత్, వీళ్ళ స్ట్రాటజీ. ఇక్కడ ఎవరు అంటే మనకి వైస్ చైర్మన్ అశోక్ మెహతా, ఆ తర్వాత త్రివేది గారు మారుతారు. నెక్స్ట్ నాలుగో దానికి ఎవరు స్ట్రాటజీ అంటే మన డాక్టర్ గాడ్గిల్ గారి ప్లాన్. సో దీనికి వైస్ చైర్మన్ ఎవరంటే అశోక్ రుద్ర, అలెన్ మన్నే, వీళ్ళు ఉంటారు. తర్వాత ఫిఫ్త్ ప్లాన్కి చూసుకుంటే స్ట్రాటజీ ఎవరిదంటే సి సుబ్రహ్మణ్యం గారిది. ఆ టైంలో ఎవరు మన దీనికి వైస్ చైర్మన్ అంటే డిపి తార్, పిఎన్ హక్సర్ గారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఎవరిదంటే సిక్స్త్ ప్లాన్లో లగ్దావాలా. ఈ లగ్దావాలా మనకి పోవర్టీ చాప్టర్ కూడా కనబడుతుంది. ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరంటే ఎన్డి తివారీ అండ్ ఎస్బి చవ్హాన్. నెక్స్ట్ స్ట్రాటజీ మనం సెవెంత్లో చూసుకుంటే పిసి నిధి అండ్ వకీల్ అండ్ బ్రహ్మానంద తియరీ. ఓకేనా? వీళ్ళది. మరి ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. మరి నెక్స్ట్ స్ట్రాటజీ ఎవరిదంటే ఎయిత్లో ప్రణబ్ ముఖర్జీ, ఒకప్పుడు మనకి రాష్ట్రపతిగా పనిచేసిండు. తర్వాత దీనికి వైస్ చైర్మన్ కూడా ప్రణబ్ ముఖర్జీ గారే. నెక్స్ట్ స్ట్రాటజీ నైన్త్ ప్లాన్లో ఎవరిదంటే పురా స్ట్రాటజీ. పురా అంటే ఏంటంటే ప్రొవైడ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే గ్రామీణ ప్రాంతంలో అర్బన్ లెవెల్లో మనం ఎమ్యూనిటీస్ కల్పిస్తే ప్రజలు పట్టణాలకు వలసకి ఎందుకు పోతారు? ఇది ఎవరి ప్లాన్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ప్లాన్ ఇది. ఓకేనా? ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్లాన్ ఇది. ఓకేనా? ఎస్. మరి ఇటంలో వైస్ చైర్మన్ ఎవరంటే మధు దండవతే. నెక్స్ట్ స్ట్రాటజీ ఎవరిదంటే ఇక్కడ బ్రంట్లాన్ స్ట్రాటజీ. వైస్ చైర్మన్ ఎవరంటే కేసీ పంత్. నెక్స్ట్ ఎవరి స్ట్రాటజీలు ఉండవు? మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. లాస్ట్ టైం క్వశ్చన్ ఏంటంటే మనకి పిఎన్ హక్సర్ కానీ, మధు దండవతే కానీ, కేసీ పంత్ కానీ, అదేవిధంగా వీటి కృష్ణమాచారి వీళ్ళని ఇచ్చి అరేంజ్మెంట్ని క్రోనాలజీ ఆర్డర్ అని ఇంతకుముందు మనం అడగడం జరిగిందండి. ఓకేనా? అదొకటి అయిపోతుందండి. మ్యాక్సిమం మీకు విసుగొచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, ఇక స్టార్ట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నీతి ఆయోగ్ అంటే తెలుగులో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే తెలుగులో కూడా ప్రణాళిక సంఘమే, ఎన్డీసీ అంటే జాతీయ అభివృద్ధి మండలి. ఇవి ఏ నాడు ఏర్పడ్డాయి అంటే ఇది 2015 జనవరి 1 నాడు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఖతం చేసి ఏర్పడ్డది. మరి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడ్డది? 1950 మార్చ్ 15 ఏర్పడ్డది. మరి ఎన్డీసీ ఎప్పుడు ఏర్పడ్డది? ఇది చూసుకుంటే మనకి 1952 ఆగస్టు 16 నాడు ఏర్పడ్డది. ఓకే, ఇక్కడ పవర్స్ అనేవి వికేంద్రీకరణ అయితే ఎందుకు దీన్ని ఇక్కడ మనం చూస్తే దీన్ని బాటమ్ టు టాప్ అప్రోచ్ అని ఇంతకుముందు చెప్పనా లేదా? బాటమ్ టు టాప్ అప్రోచ్. అదేవిధంగా మనం పీసీఏ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేంద్రీకరణ అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్. కేంద్రం ఏం చెప్తే సచ్చినట్టు కింద గ్రామాలు అదే పాటించాలి. ఇక్కడ ఏంటి సమైక్య స్ఫూర్తి అంటే ఇక్కడ సమాఖ్య ఇండియా ఫెడరలిజంని ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పిన. అఫ్కోర్స్ ఇదంతా మీకు మళ్ళీ ప్లానింగ్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎట్లాంటి నిధులు అంటే ఎట్లాంటి నిధులను కేటాయింపు చేయదు, ఇది కేటాయింపు చేస్తుంది. ఇక్కడ ప్రణాళిక సంఘాన్ని ఆమోదించినాక ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు డబ్బులు తీసుకుంటాయి. దీంట్లో మొత్తం ఫుల్ టైం సభ్యులు 5 ఉంటారు. దీంట్లో ఫుల్ టైం సభ్యులు ఒక 4 నుంచి 7 అనుకుంటారు. ఇలా ఫుల్ టైం సభ్యులు అంటే ఎవరు కూడా ఉండదు. నెక్స్ట్ అందులో పార్ట్ టైం సభ్యులు 2 ఉంటే ఎక్కువ, ఇలా అసలు ఎవరు ఉంటారు ఈ రెండిట్లలో. ప్రాంతీయ మండలం అండ్ గవర్నింగ్ కౌన్సిల్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీసీ ఉంది కదా మనకి. నెక్స్ట్ ప్రత్యేక ఆహ్వానితులు మనం పిలుచుకోవచ్చా? అవును, స్పెషల్ ఇన్వైట్స్ని పిలుచుకోవచ్చు. ఇక్కడ పిలుచుకునే అవసరం లేదు, ఇక్కడ కూడా పిలుచుకునే అవసరం లేదు. ఇది ఇప్పటివరకు ఎండ్ అయిపోయిందా? ఎండ్ కాదు, ఇంకా నడుస్తుంది కదా. ఇది మాత్రం December 31, 2014 ఎండ్ అయిపోయింది. ఇది కూడా అదే రోజు ఎండిపోయింది. తల్లి చనిపోతే కూతురు చనిపోదా? అట్లా అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి చనిపోతే కూతురు చనిపోదా? అట్లా ఇవి ఎండ్ అయిపోయినాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గాయస్ మనకు ఒక హిందూ గ్రోత్ రేట్ అనే ఒక్క టాపిక్ వచ్చింది కాబట్టి మనం 5 year ప్లాన్స్ మొత్తాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక మన క్లాస్లో ఇట్లా ఉంటాయి గాయస్. ఇప్పుడు నేను మాట్లాడింది ఎకానమీ కాబట్టి మీకు కాస్తో కూస్తో బోరింగ్ అనిపించవచ్చు, కానీ ఇది రియాలిటీ. ఏంటంటే ఒక పర్సంటేజ్ ఒక యావరేజ్ క్లాస్ మీరు చేసి 200-300 క్వశ్చన్ చేసినా కూడా ఒక క్వశ్చన్స్ గ్యారంటీ లేని టైం అది. మరి ఇప్పుడు ఈ క్లాస్ విన్నాక
ఇష్యూస్ని మీరు కొద్ది రోజులు గుర్తుపెట్టుకుంటే, కొద్ది రోజులు మీరు రాసి గుర్తుపెట్టుకుంటే ఒక మార్క్ అయితే ఈజీగా వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుని చాలు. ఇప్పుడు కనబడుతుంది ఇక్కడ ఏంటి, ఈ టేబుల్ కూడా గుర్తుపెట్టుకుని చాలు. ఈ పర్సన్స్ మీరు గుర్తుపెట్టుకుని చాలు. ఓకేనా, ఈ పర్సన్స్ మీరు గుర్తుపెట్టుకుని చాలు, మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడున్న ఈ టేబుల్ కూడా మీరు గుర్తుపెట్టుకుని చాలు, సరిపోతుంది. అట్లా. ఓకేనా, నేను చెప్పే విషయం ఏంటంటే అట్లా ఆ టేబుల్స్ ఒకటి గుర్తుపెట్టుకునే మీకు చాలు. అట్లా మీ ఇక్కడ థింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మీకు ఏంటంటే ఏ 5 year ప్లాన్లో ఏ స్కీమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి మిలియన్ వెల్ స్కీమ్ కానీ, స్వర్ణ జయంతి షహరీ గారి యోజన కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, సిత్రా స్కీమ్స్ కానీ, తర్వాత మనం చూసుకుంటే ఎంజీ నరేష్ స్కీమ్ కానీ, ఏ స్కీమ్ ఏ కాలంలో వచ్చింది, ఏ స్కీమ్ దేంట్లో మర్జ్ అయిపోయింది, ఇవన్నీ కూడా ఈ కాలం జరుగుతాయి. ఏ టైంలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయి. అఫ్కోర్స్ ఇది చాలా చాలా బోరింగ్ టాపిక్, ఎందుకంటే 5 year ప్లాన్ అనేది జనరల్గా ఎవరికి ఇది అర్థం కాదు. అర్థం అవ్వాలంటే మీరు కనీసం క్లాస్ని 2 నుంచి 3 సార్లు చూడాలి. అండ్ ఎకానమీలో క్లాస్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ బేసికల్గా హిందూ గ్రోత్ రేట్ని అధిగమించిన ప్లాన్ ఏదైనా ఉంది అంటే మనకి 6th 5 year ప్లాన్. ఎందుకంటే ఇక 6th 5 year ప్లాన్లో మన గ్రోత్ రేట్ని 5.2 అనుకుంటే 5.7% మనం అచీవ్ చేసినాం. అట్లా మనం ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇక్కడ సాధించడమని ఇక్కడ మనకి ప్రొఫెసర్ కె రాజకృష్ణ గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది గాయస్ దీనికి సంబంధించిన వీడియో. సో ఇక్కడితోనే మన కరెంట్ అఫైర్స్ని ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బెస్ట్ కంటెంట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా, దిస్ ఇస్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.